ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు మరొక చక్కటి సమయాన్ని, దినాన్ని, అవకాశాన్ని కల్పించారు. మనం ఈరోజు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. 6వ అధ్యాయము అంటే ఇది 7వ పాఠం. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికను మనం 7 పాఠాల్లో ముగిస్తున్నాం. ఒక్కొక్క పాఠం వచ్చేసి 1 గంట ఉన్నది. ఈ 7 పాఠాల్లో మనం ఈ 6 అధ్యాయాలను ముగిస్తూ ఉన్నాం. బైబిల్లో ఒక పుస్తకాన్ని లోతుగా వివరంగా ధ్యానించిన వారం అవుతూ ఉన్నాం. అందుని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీసి చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. సహోదరులారా, మొట్టమొదటిగా ఈ అధ్యాయానికి పేరిస్తాను రాసుకోండి. ఈ అధ్యాయానికి పేరిస్తాను రాసుకోండి. ఈ 6వ అధ్యాయానికి ఏమని పేరు పెడదామంటే, మంచి పరిచారకునికి హెచ్చరికలు. మంచి పరిచారకునికి హెచ్చరికలు. ఒక మంచి పరిచారకుడిగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ హెచ్చరికలు. ఒక మంచి పరిచారకునికి హెచ్చరికలు. పౌలు తిమోతి లాంటి మంచి పరిచారకునికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. జాగ్రత్త, వీటి వైపు వెళ్ళొద్దు, ఇట్లాంటి చేయొద్దు, ఇట్లాంటి అనుసరించొద్దు, ఇట్లాంటి బోధించొద్దు, ఇటువంటి వాటి వైపు వెళ్ళొద్దు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అందుకని మనం ఈ అధ్యాయానికి ఏమని పేరు పెట్టామంటే, ఈ యొక్క అధ్యాయానికి మంచి పరిచారకునికి హెచ్చరికలు అనే పేరు మన యొక్క పాఠానికి, యొక్క అధ్యాయానికి పెట్టాం. ఆ తర్వాత సహోదరులారా, ఈ అధ్యాయాన్ని 5 భాగాలు చేద్దాం. ఈ అధ్యాయాన్ని 5 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని నేను పేరిస్తాను. ఒక్కొక్క భాగాన్ని మనం చదువుకుంటూ వెళదాం. 5 భాగాలు. మొదటి భాగం ఏంటంటే 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 6వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. ఆ 2వ వచనం అదొక మొదటి భాగం. దీనికి పేరేమని పెట్టుకుంటారంటే, యజమానులను గౌరవించుట. యజమానులను గౌరవించుట అనే పేరు దయచేసి పెట్టుకోండి. మొదటి భాగం. 2వ భాగం ఏమిటంటే 3వ వచనం నుంచి 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు 2వ భాగము. దీనికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, అబద్ధ బోధలు మరియు నిజమైన లాభం అనే పేరు పెట్టుకోండి. అబద్ధ బోధలు మరియు నిజమైన లాభం అంటే ఇక్కడ పౌలు ఏం తెలియజేస్తాడంటే, అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల గురించి తెలియజేస్తాడు. అంతేకాదు అసలు నిజమైన లాభం ఏంటో కూడా ఈ వచనాలు తెలియజేస్తాడు. అందుకని 2వ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, అబద్ధ బోధలు, లేకపోతే అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు మరియు నిజమైన లాభం అనే పేరు పెట్టుకోండి. ఆ తర్వాత సహోదరులారా, 3వ భాగం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు 3వ భాగం. 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం 3వ భాగం. దీనికి ఏమని పేరు పెట్టుకున్నారంటే, మంచి ఒప్పుకోలు మరియు నిజమైన ధనము అనే పేరు పెట్టుకోండి. మంచి ఒప్పుకోలు మరియు నిజమైన ధనము, నిజమైన సంపాదన. మంచి ఒప్పుకోలు మరియు నిజమైన సంపాదన. ద గుడ్ కన్ఫెషన్ అండ్ ద ట్రూ రిచెస్ అనే పేరు దయచేసి పెట్టుకోండి ఈ 3వ భాగానికి. 4వ భాగం ఏంటంటే 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 6వ అధ్యాయం 19వ వచనం వరకు 4వ భాగం. 17 నుంచి 19 వచనాలు. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, ధనవంతులైన క్రైస్తవులకు సూచనలు, ధనవంతులైన క్రైస్తవులకు ఆజ్ఞలు, ధనవంతులైన క్రైస్తవులకు హెచ్చరికలు, సూచనలు అని పెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్స్ టు ద రిచ్. ధనవంతులైన క్రైస్తవులకు సూచనలు, హెచ్చరికలు. ఆ తర్వాత చివరి భాగం 5వ భాగం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం చివరి భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, 5వ భాగానికి విశ్వాసమును కాపాడుకొనుము. గాడ్ ద ఫెయిత్, విశ్వాసమును కాపాడుకొనుము అనే పేరు
దయచేసి పెట్టుకోండి. అదండి సహోదరులారా, మనం ఈ విధంగా ధ్యానిస్తాం. ఈ 6వ అధ్యాయం ప్రాముఖ్యంగా ఒక మంచి పరిచారకునికి కావలసిన హెచ్చరికలు పౌలు ఇక్కడ చేశారు. వార్నింగ్స్ టు ఏ గుడ్ మినిస్టర్. ఒక మంచి పరిచారకుని కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఆ తర్వాత మనం ఈ అధ్యాయాన్ని 5 భాగాలు చేశాం. ఒక్కొక్క భాగాన్ని చదువుకుంటూ వెళదాం. ఒక్కొక్క భాగంలో ఉన్న విషయాన్ని వివరిస్తాను నేను. చూడండి, దయచేసి బైబిల్ చదవలసిన కోరుచు ఉన్న 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటి భాగం. 6వ అధ్యాయం మొదటి భాగం ఏంటి? యజమానులను గౌరవించుట. ప్రత్యేకంగా క్రైస్తవులైనటువంటి దాసులుగా ఉన్నటువంటి క్రైస్తవులు, బానిసలుగా ఉన్నటువంటి క్రైస్తవులు, యజమానుల క్రింద పనిచేస్తున్నటువంటి క్రైస్తవులు, వారి యజమానుల పట్ల ఎలాగుండాలి, వారి యజమానుల్ని, వారికి ఎవరైతే అవకాశం ఇచ్చారో, జీతం ఇస్తున్నారో, జీవనోపాధి కల్పించారో అటువంటి యజమానులకి లోబడి ఉండాలి, గౌరవించాలి, సన్మానించాలని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రత్యేకంగా ఈ పత్రిక రాసే సమయానికి బానిసలుగా ఉన్నారో, బానిసత్వం చాలా తీవ్రంగా ఉండేది ఆ రోజుల్లో. పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాసే సమయంలో బానిసత్వం చాలా తీవ్రంగా ఉండేది. బానిసల్ని ఒక వస్తువులాగా చూసేటువంటి దినాలు, బానిసలను చంపుతారు కూడా ఆనాడు. ఇటువంటి పరిస్థితుల్లో బానిసలు, యజమానుల క్రింద పనిచేస్తున్న బానిసలు, దాసులు ఎలాగుండాలి ఇక్కడ పౌలు తెలియచేశారు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వమున కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. అది సహోదరులారా, ఎవరైతే యజమానుల క్రింద పనిచేస్తున్నారో వారు దాసులు తమ యజమానుల్ని పూర్ణమైన ఘనతకు పాత్రులు అని ఎంచాలి. సహజంగా లోకంలో ఎట్లా ఉంటుందంటే యజమానులకి దాసులకి అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది, లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది. పైకి నటిస్తూ ఉంటారు లోబడినట్టు, యజమానుడు ప్రేమించినట్టు, ఆ దాసుడు బానిస లోబడినట్టు. కానీ అంతరంగంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యజమానుడికి దాసుడు ఇష్టం ఉండదు, దాసుడికి యజమానుడు వైరం ఉంటుంటుంది. కానీ క్రైస్తవులు అట్లా ఉండకూడదు, క్రైస్తవులని దాసులు అట్లా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలంటే యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులు. యజమానులు గౌరవానికి, ఘనతకి పాత్రులని ఎంచాలి. ఎందుకంటే వాళ్ళు మనకు ఉద్యోగాన్ని ఇచ్చారు కాబట్టి, అవకాశం ఇచ్చారు కాబట్టి, వారిచ్చే జీతం ద్వారా మనం పోషించబడుతున్న కుటుంబం, అందుకని వారిని గౌరవించాలి. అంతేకాదు, ఇంకా ఎందుకంట దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు. ఈ దాసులు, బానిసలు క్రైస్తవులు కదా వీళ్ళు ప్రవర్తించే దాన్ని బట్టే లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉంటారు. వాళ్ళు సత్ప్రవర్తన ద్వారా, వారి వినయ విధేయతల గౌరవాల ద్వారా యజమానులు దేవుని గురించి, ఆయన కుమారుని క్రీస్తు గురించి, బైబిల్ గురించి, క్రీస్తు యొక్క సువార్త గురించి తెలుసుకోవచ్చు, లోబడచ్చు. క్రైస్తవులు క్రీస్తు పట్ల, దేవుని పట్ల గౌరవం పెరగవచ్చు అతనికి, ఆ యజమానులకి. దేన్ని బట్టి? దాసుల యొక్క ప్రవర్తన బట్టి. అందుకని ఆ క్రైస్తవులైనటువంటి దాసుల యొక్క ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ, ఘనత కలగటానికి అవకాశం ఉంది. కాబట్టి దేవునికి, ఆయన కుమారుని క్రీస్తు ఘనత తెచ్చే విధంగా, గౌరవం తెచ్చే విధంగా, ఉప్పుగా, వెలుగుగా వారు ఎక్కడుంటే అక్కడ ఆ విధంగా జీవించాలి అని ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఈ మాటలు వారికే కాదు, బానిసలకే కాదు, మనం కూడా ఉపయోగించబడతాయి. ఈనాడు మనం ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే ఎక్కడ చేస్తాం? యజమానులు ఉంటారా లేదా? వాళ్ళ క్రింద మనం పనిచేస్తూ ఉంటామా లేదా? కంపెనీస్లో ఉన్నప్పుడు ఆఫీసర్స్ ఉంటారు లేదా? వాళ్ళ కింద మనం సర్వెంట్స్గా పనిచేస్తూ ఉంటాం కదా. ఇట్లా ఈ వచనాలు ఇప్పుడు కూడా మనకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం కూడా దాసులమే కదా, యజమానుల కింద పనిచేస్తూ ఉంటాం. వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, జీతం ఇచ్చారు. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ ఒక మంచి మనం పనిచేసే ప్రాంతంలో కూడా క్రైస్తవునిగా జీవించాలి, వెలుగ్గా, ఉప్పుగా ఉండాలి. మన గౌరవాన్ని బట్టి, మర్యాదను బట్టి, లోబడి మనస్థానాన్ని బట్టి, మన యొక్క సిన్సియారిటీని బట్టి, క్రమశిక్షణను బట్టి, సమయానికి రావటం దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా అక్కడ ఉన్నటువంటి యజమానులు, ఓహో వీళ్ళు క్రైస్తవులు అందుకే ఈ విధంగా జీవిస్తున్నారని క్రీస్తుకు మహిమ తెచ్చే విధంగా ప్రవర్తించాలి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు.
సహోదరి సహోదరులు ఈ మాట గుర్తుంచుకోండి, మనము మంచి ప్రవర్తన ద్వారా దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి ఎంత మహిమ తెస్తామో, బైబిల్కి, దేవుని వాక్యానికి, క్రీస్తు యొక్క సువార్తకి, మన చెడ్డ ప్రవర్తన ద్వారా దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి, క్రీస్తు యొక్క సంఘానికి, బైబిల్కి, దేవుని యొక్క వాక్యానికి అంత చెడ్డ పేరు కూడా తేగలము ఎప్పుడైతే మనము అబద్ధపూరితంగా, మోసపూరితంగా, కపటంగా ప్రవర్తిస్తాం. అప్పుడు దేవునికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, ఇదేనా మీకు మీ క్రీస్తు సంఘంలో మీకు నేర్పించేది? ఇదేనా మీ ప్రభువు మీకు నేర్పించింది? ఇదేనా మీ దేవుడు మీకు నేర్పించింది? ఇదేనా మీరు బైబిల్లో చదివేది? ఇదేనా మీరు ఆదివారం సంఘ కూడికలు నేర్చుకునేది? అని దేవుని గురించి, క్రీస్తు గురించి, బైబిల్ గురించి, సువార్త గురించి, మనం వెళుతున్నటువంటి ప్రభు యొక్క సంఘం గురించి చులకనగా మాట్లాడటానికి, వ్యతిరేకంగా దూషించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం క్రైస్తవుడు ఇవ్వకూడదు. మన ప్రవర్తన బట్టి దేవునికి మహిమేగా తేవాలి కానీ ఘనహీన తేగూడదు. దయచేసి గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా. 2వ వచనం, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించు, వారిని హెచ్చరించుము. సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం ఎక్కడైతే పని చేస్తున్నామో మన మీద అధికారులు క్రైస్తవులు అయి ఉండొచ్చు, క్రైస్తవులని యజమానులు అయి ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవుల యొక్క ఇంట్లో మనం పనిచేస్తూ ఉండొచ్చు, మన మీద ఉన్నట్టు అధికారులు క్రైస్తవులు ఉండొచ్చు. అప్పుడు ఇంకా గొప్పగా వారిని ప్రేమించేవారు, వారికి మనకి యజమానుడు దాసుడు అనే సంబంధం ఉంది, భౌతికంగా శరీర సంబంధంగా. అంతేకాదు మనకి ఎటువంటి సంబంధం అంటే క్రీస్తునందు సహోదరుడు అనే, సహోదరి సహోదరులు అనే సంబంధం కూడా ఉంది. కాబట్టి సహోదరత్వాన్ని బట్టి మరి మనం వారికి దాసులం కాబట్టి మరి ఎక్కువగా పనిచేయాలి. ఎందుకంటే వారిని ప్రేమించాలి. ఎందుకంటే తోటి సహోదరులు కాబట్టి యజమానులు వారిని ప్రియులుగా ఎంచాలి, వారిని తృణీకరించకూడదు. వాళ్ళు విశ్వాసులు కాబట్టి, క్రైస్తులు కాబట్టి వారికి ఇంకా ఎక్కువగా మనం సేవ చేయాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ యజమానులు దాసులు యజమానుల పట్ల ఎలా ఉండాలి ఇక్కడ తెలియజేశాడు, కానీ యజమానులు దాసుల పట్ల ఎలా ఉండాలో తెలియజేయలేదు. కానీ మిగతా వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తెలియజేశాడు, యజమానులారా మీకును యజమానుడు పరలోకమందున్నాడు ఎరిగి మీరు వారిని హెచ్చరించకుండా, వారిని లేకపోతే భయపెట్టకుండా ప్రేమతో, ప్రభు పక్షపాతం లేదు కాబట్టి మీరు కూడా పక్షపాతం లేకుండా మంచిగా వారితో ప్రవర్తించండి, ఏది న్యాయమో ధర్మమో వారికి చేయండి అనే విషయాన్ని కూడా తెలియజేసినట్లుగా మిగతా వచనాలు కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా సహోదరి సహోదరులారా, యజమానులు దాసులు, దాసులు యజమానులు ఎలాగుండాలో మనం చూస్తున్నాం. అందుకని క్రైస్తవ జీవితం ఆదివారం సంఘ కూడికలోనే కాదు, క్రైస్తవ జీవితం కుటుంబంలో కూడా మనం జీవించాలి. మంచి క్రైస్తవ భర్తగా, మంచి క్రైస్తవ భార్యగా, మంచి క్రైస్తవ తండ్రిగా, క్రైస్తవ తల్లిగా. అంతేకాదు క్రైస్తవ జీవితం మనం పనిచేసే దగ్గర కూడా క్రైస్తవ జీవితం జీవించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ప్రవర్తన ద్వారా మనలో ఇతరులు క్రీస్తుని చూచే విధంగా మనం క్రీస్తు పత్రికగా ఇతరులకి ఉండాలి అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఇదండి, అంటే మనం సంఘ కూడికలో సువార్తికుడు ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతల్ని తెలియజేయాలి. యజమానుడి యొక్క బాధ్యత, క్రైస్తవ యజమానుడి యొక్క బాధ్యతలు ఏంటి, క్రైస్తవ దాసుని యొక్క బాధ్యతలు ఏంటి, ఈ విధంగా తెలియచేయవలసినటువంటి వాడండి. అందుకనే పౌలు తిమోతికి విషయాలు చెప్తున్నాడు. ఆ తర్వాత 2వ భాగం చూద్దామండి సహోదరులారా. 2వ భాగం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు 2వ భాగము. ఈ భాగానికి పేరేమని పెట్టుకున్నామంటే అబద్ధ బోధకులు మరియు నిజమైన లాభము అనే పేరు పెట్టుకున్నాం. అబద్ధ బోధలు మరియు నిజమైన లాభము అనే పేరు మనం పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ ప్రత్యేకంగా 3వ వచనం నుంచి 10వ వచనం వరకు పౌలు ఏం తెలియజేస్తూ ఉంటాడంటే అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల గురించి తెలియజేస్తాడు. అంతేకాదు అబద్ధ బోధకులు ఎట్లా ధనాపేక్ష కలిగి ఉంటారో, ధన సంపాదన కొరకు అబద్ధ బోధలు చేస్తూ ఉంటారో మనం చూస్తాము. ఆ తర్వాత అసలు నిజమైన లాభం ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ పౌలు తెలియజేశాడు. చూడండి సహోదరులారా, ప్రత్యేకంగా ఇది సువార్తకు సంబంధించిన విషయాలు, ఇవి ప్రత్యేకంగా సువార్తకు సంబంధించిన విషయాలు. అందుకని పౌలు తిమోతి సువార్తికుడు కాబట్టి
తిమోతికి ఈ విషయాలు చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. సువార్తికులు కూడా ఇవి హెచ్చరికలు పనిచేస్తాయి. చూడండి 3వ వచనం నుంచి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక. అది సహోదరి సహోదరులారా, సువార్తికులమైన మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే మనం ఏం బోధించాలంటే హితవాక్యమును బోధించాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు సువార్త రాసిన పత్రికలో హిత బోధ అనే మాటను పదే పదే ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ. ఏంటి హితవాక్యము? క్రీస్తు యొక్క సువార్త హితవాక్యము. అక్కడే అన్నాడు చూడండి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, అది యేసుక్రీస్తు యొక్క అంటే క్రీస్తు యొక్క బోధే హితవాక్యము, అపోస్తలుల బోధే హితవాక్యము అని మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే మనం క్రొత్త నిబంధన బోధని క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి అని చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, అక్కడ 3 ఫుట్నోట్లు ఏముందంటే ఆరోగ్యకరమైన వాక్యములు అన్నాడు. అంటే క్రీస్తు యొక్క సువార్త ఆరోగ్యకరమైన బోధ, మంచి పదార్థం అని కూడా చెప్పాడు కదా. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ, అది అంటే అర్థం ఏంటంటే మనం క్రీస్తు యొక్క సువార్తను బోధిస్తే, దేవుని యొక్క వాక్యం బోధిస్తే ఏం పెరగాలి? వాళ్ళలో దైవ భక్తి పెరగాలి. దేవుని యొక్క వాక్యం నేకుంది, భక్తిలో ఎదగాలి. అటువంటి బోధ మనం చేయాలి. నిజంగా నువ్వు క్రీస్తు యొక్క సువార్తను ఉన్నట్లుగా నువ్వు ప్రకటిస్తే దైవ భక్తి కలిగిద్ది, దేవుని పట్ల గొప్ప భయభక్తులు కలుగుతాయి. దైవభక్తికి అనుగుణ్యమైన బోధ, అది ఎటువంటి బోధ చేయాలి? మనం దైవభక్తికి అనుకూలమైన బోధ చేయాలి. అనుగుణ్యమైన బోధను అంగీకరింపక. చూసారా, కొంతమంది అబద్ధ బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క సువార్తను, దైవభక్తిని కలిగించే బోధను అంగీకరించకుండా, బోధను అంగీకరింపక భిన్నమైన బోధ చేసినలా. అది సహోదరి సహోదరి, భిన్నమైన బోధ, క్రీస్తు యొక్క సువార్త కాకుండా వేరే బోధ చేయకూడదు. అపోస్తలుడైన యోహాను రాసిన 2వ పత్రిక 9-10 వచనాలు ఏమని చెప్పాడు యోహాను? క్రీస్తు బోధను నిలిచిండక దాన్ని విడిచి ముందున కొనసాగు ప్రతివాడిని దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ యందు నిలిచినవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అని చెప్పాడు కదా. గలతీ 1వ అధ్యాయం 6-9 వచనాల్లో పౌలు ఏమని చెప్పాడండి గలతీ సంఘస్థులకి? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనా పరలోకం నుంచి వచ్చిన దూతైన ప్రకటించిన వాడు శాపగ్రస్తుడును కాక అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క సువార్త తప్పితే వేరేది మనం బోధించకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అందుకనే అక్కడ ఏమన్నాడు? దైవభక్తి అనుకునే బోధన ఇంకా భిన్నమైన బోధన ఉపదేశం, అది భిన్నమైన బోధన, క్రీస్తు యొక్క సువార్త కాకుండా భిన్నమైన బోధన అనమాట. చూసారు, లోకంలో ఉన్నాయి భిన్నమైన బోధలు కదా. ఆ బోధలు మనం ఉపదేశించాం. భిన్నమైన బోధలు ఏమేంటి? కల్పనా కథలు, ఆ తర్వాత కల్పనా కథలే కాదు, మనుషుల యొక్క కళలు, మనుషుల యొక్క అనుభవాలు, మనుషుల యొక్క సాక్ష్యాలు. చూసారా, ఇట్లాంటివి కూడా దేవుని వాక్యంగా ప్రకటించబడుతున్నాయి లోకంలో. కానీ మనం అట్లా చేయకూడదు. మనం క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. భిన్నమైన బోధను ఉపదేశించినట్టు చూసారా, ఇతను ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని వదిలిపెట్టాడు, క్రీస్తు యొక్క సువార్తను వదిలిపెట్టేసి భిన్నమైన బోధ చేస్తున్నాడు. అది అబద్ధ బోధకులు చేసేది భిన్నమైన బోధ. వాడేమీ ఎరుగక, అది ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడో అతను ఎవరు? అతనికి ఏం తెలియనట్టే లెక్క, అతనికి ఏమి తెలియనట్టే లెక్క. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. చూసారా సహోదరి సహోదరు, ఎప్పుడైతే క్రీస్తు యొక్క సువార్తను బోధించవో అనుసరించవో వేరే బోధలు చేస్తున్నావు అనుకోండి, అప్పుడు నువ్వేమవుతావు? తర్కములను గూర్చి అంటే వాదోపవాదాలు, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడచ్చు గర్వాంధుడగును. చూసారా, వాదోపవాదాలు, ఛాలెంజ్లు విసరటము, అంతేకాదు ఖబర్దార్ అని చెప్పటము, ఇదిగో ఇది ఎవరన్నా కనుక రుజువు చేస్తే నేను వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతా అంటము. ఈ విధంగా ఇట్లాంటి ఆవేశంతో కూడినటువంటివి, గర్వంతో కూడినటువంటివి దేవుని చిత్తం కాదు. క్రీస్తు యొక్క సువార్తను సాత్విక మనసుతో, ప్రేమతో, ఓపికతో, దీర్ఘశాంతంతో మనం ప్రకటించాలి. అంతేగాని ఇటువంటి గర్వాంధులుగా ఉండకూడదు సహోదరి సహోదరులారా. తర్కములను గూర్చి,
వాగ్వాదములను గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు, వేస్ట్ ఆ ప్రయాసం అంతా. క్రీస్తు సువార్తను ప్రకటించకుండా నువ్వు ఏదేదేదో వేదాల్లో నుంచి నేను తీసి చెబుతాను, నేను ఖురాన్లో నుంచి తీసి చెబుతాను, లేకపోతే ఎవరైనా కనుక తెలుసుకొని నా దగ్గరికి వచ్చి తెలుసుకొని నేను బైబిల్లో ఉన్న మర్మాలను చెబుతాను, ఇట్లా ప్రగల్భాలు పలుకుతూ క్రీస్తు సువార్తను ప్రకటించకుండా అచ్చయిస్తూ ఇట్లా జీవించేటువంటి జీవితము, ఇట్లా బోధించేటువంటి జీవితం సరైంది కాదు, ఇది కాదు సువార్తకుని యొక్క పని అని చెప్తున్నాడు. అటువంటి వారు ఏమవుతారంట, ఇక ఎప్పుడు తర్కాల గురించే, ఎప్పుడు వాగ్వాదాల గురించే, వ్యర్థంగా గర్వాంధుడు. చూసారా, గర్వాంధుడు రకరకాల పేర్లు ధరించుకుంటూ, ఆత్మజ్ఞానిని, నేను దైవజ్ఞానిని, నేను వరల్డ్ ప్రపంచ విఖ్యాత ఛాలెంజింగ్ స్పీకర్ని, నేను జైశాల్ని, నేను అది, నేను ఇది అని ఇట్లా క్రీస్తు సువార్తను ప్రకటించకుండా పక్కకు తొలగిపోవటం అనేది సరైన విధానం కాదు. నిజమైన సువార్తకు అట్లా ఉండకూడదు అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలంటే, నేను ముందు చెప్పాను, సువార్తకు ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో విభజించాలి. క్రీస్తు సువార్తని, క్రీస్తు యొక్క సువార్తని జ్ఞాపకానికి తేవాలి సువార్తికుడు. వాక్యంలో ఉన్న విషయాలు బోధించాలి, వాక్యం మాట్లాడిన చోట మాట్లాడాలి, వాక్యం మౌనంగా ఉన్న చోట మౌనంగా ఉండాలి, వాక్యంలో చెప్పిన విషయాలు వాక్యంలో చెప్పిన రీతిగా చేయటానికి ప్రోత్సహించాలి, వాక్యంలో పలికిన విషయాలు వాక్యంలో పలికిన రీతిగా పలకటానికి ప్రోత్సహించాలి. ఇది సువార్తికుని యొక్క పని. వాక్య సేవకులం మనం. చూసారా సహోదరులారా, గర్వాంధురగును వీటి మూలముగా అసూయలు, కలహములు, దూషణలు, దురనుమానములను, చూసారా ఎన్ని వస్తున్నాయో. ఇక ఇట్లా ఛాలెంజ్లు విసిరటం, లేకపోతే నేను గొప్ప, ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఇట్లా ఛాలెంజ్లు విసరటం వల్ల ఏమవుతుందంటే అసూయలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ, ఒకళ్ళ మీద ఒకళ్ళ కలహము, కొట్లాట్లు, తనుకోటాలు, గుద్దుకోటాలు, దూషణలు, చెడ్డ పేరు, ఒకరినొకరు దూషించుకోవటం, దురనుమానములు అంటే చెడ్డ అపోహలు, అతనిట్ట అనేటువంటి చెడ్డ అపోహలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయతోటి. చూసారా, అసూయతోటి నువ్విట్టా, నువ్వట్టా, నేనిట్టా అనేటువంటి ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దోషణలు కూడా చేసుకుంటూ ఉంటారు. దురనుమానములను కలుగుతూ ఉంటాయి. చెడిపోయిన మనస్సు కలిగి, ఎవరు వీళ్ళు? ఇటువంటి అబద్ధ బోధకులు, క్రీస్తు సువార్తని బోధించకుండా గర్వాంధులై తర్కాల గురించి వాదోపలు వాదించుకునే వాళ్ళు ఎవరు? వీళ్ళు చెడిపోయిన మనస్సు కలిగి. ఈనాడు బాధాకర విషయం ఏంటంటే, మీరు ఇంటర్నెట్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, వాట్సాప్లో చూడండి, ఒకటే వాదోపవాదాలు, ఇదే వాదోపవాదాలు. నేను గొప్ప ఛాలెంజ్. వస్తావు అక్కడికి? రెడీ. ఎప్పుడు రమ్మంటావు? ఎక్కడికి రమ్మంటావు? ఛాలెంజ్, ఖబర్దార్, ఛాలెంజ్ చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ కూడా గర్వము. వాళ్ళు క్రీస్తు సువార్తను చెప్పరు, అనేకుల్ని రక్షణలోకి నడిపించరు. వాళ్ళ కాలం అంతా కూడా ఈ వాదోపవాదాలకి, వాగ్వాదాలకే కేటాయిస్తూ ఉంటారు. వీళ్ళు వ్యర్థము, చెడిపోయిన మనస్సు, గర్విష్ఠులు, అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడ్డ అపోహలు కలుగుతూ చెడిపోయిన మనస్సు కలిగి. ఎవరు వాళ్ళు? చెడిపోయిన మనస్సు కలిగిన వాళ్ళు. సత్యహీనులై, సత్యం లేదు వాళ్ళు, క్రీస్తు సువార్తను బోధిద్దామని లేదు. సత్యహీనులై, సత్యం లేదు వాళ్ళు, వాక్యం లేదు. దైవభక్తి లాభ సాధనమనుకున్న మనుషులు. అంతేకాదు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? దైవభక్తి లాభ సాధనము అంటే దైవభక్తి ద్వారా లాభం పొందటము, దైవభక్తి ద్వారా లాభం పొందటము, దైవభక్తిని లాభార్జనంగా చేసుకోవటము, దైవభక్తి ద్వారా ఆర్థిక లాభాన్ని చేకూర్చుకోవటము. మరి ఇటువంటి వారు ఎవరంటే కొబ్బరి నూనెలు అమ్ముకోవటము, ప్రార్థన చేసిన హ్యాండ్ కచ్చులు అనుకోవటము, ఇది చాలా ఖరీదైంది, ఇది యెరూషలేము నుంచి తీసుకొచ్చాం ఈ ఒలీవ నూనె అనుకోవటము. ఈ విధంగా సహోదరులారా, ధనార్జన చేసేవాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్న వ్యర్థ వివాదాలు, గొడవలు, తగాదాలు, కొట్లాట్లు, గొడవలు. చూసారా, బాధాకర విషయం కదా. వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ, దైవభక్తి లాభం, వాళ్ళు సేవలోకి వచ్చినందుకు లాభం కోసము, ఆత్మలు రక్షించడం కోసం కాదు. జనాన్ని పోగు చేసుకోవటం, ఎక్కువ జనాన్ని పోగు చేసుకుంటే ఎక్కువ చందాలు వస్తాయని, అంతేకాదు ఎక్కువ అమ్ముకుంటే ఎక్కువ డబ్బు వస్తుందని.
చూసారా, ఈ విధంగా తొలగిపోయారని చెప్పి ఇదంతా కూడా అబద్ధ బోధకులు అని చూస్తూ ఉన్నాం. తొలగిపోయిన వారు వీళ్ళు సత్యం నుంచి. అయితే ఇక్కడ ఇంకా ఏమని చెప్పాడు చూడండి, అసలు ఇటువంటి అబద్ధ బోధకుల్లాగా ఇటువంటి అబద్ధ బోధలు చేయకూడదు, ఇటువంటి లాభం కోసం కాదు మనం అపేక్షించాల్సింది. మరి దేనికోసం అని చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. అది నిజమైన లాభం ఏంటి? పైన చెప్పింది కాదు. దైవభక్తి లాభ సాధన చేసుకోవడం ద్వారా వచ్చే లాభం కాదు. నిజమైన లాభకరమైన జీవితం ఏంటంటే క్రైస్తవునికి, సువార్థికునికి సంతుష్టి సహితమైన దైవ భక్తి. సంతుష్టి సహితమైన అంటే అర్థం ఏంటంటే మనకు ఉన్న వాటితో తృప్తి చెంది దేవుని పట్ల భక్తి కలిగి ఉండటం. అది సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే. ఉన్న వాటితో తృప్తి చెంది భక్తి కలిగి ఉండటం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. గొప్ప లాభం ఏంటంటే క్రైస్తవునికి ఉన్నవాటితో తృప్తి చెంది దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండటమే గొప్ప లాభము. సువార్థికుని గొప్ప లాభం ఏంటంటే ఉన్నవాటితో తృప్తి చెందుతూ దేవుని భయము భక్తి కలిగి ఉండటమే గొప్ప లాభము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారు, ఈనాడు టీవీల్లో ఈ మాటలు ప్రకటించబడుతున్నాయండి. అమ్మా సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం చూస్తున్నా ఉన్నవాటితో తృప్తి చెందండి, దైవభక్తి కలిగి ఉండండి అని చెప్పబడుతుందా? లేకపోతే మా దగ్గరికి వస్తే రోగాలు పోతాయి, మా దగ్గరికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా దగ్గరికి వస్తే అప్పులు పోతాయి, మా దగ్గరికి వస్తే సొంత ఇళ్ళు కట్టుకుంటారు, మా దగ్గరికి వస్తే కోర్టులో ఉన్న గొడవలు పోతాయి, మా దగ్గరికి వస్తే ఇంక్రిమెంట్ వస్తుంది, మా దగ్గరికి వస్తే ప్రమోషన్లు వస్తుంది, ఇది బోధ వినపడుతుందా? అంటే లాభం వస్తుందని చెబుతున్నారు కానీ ఉన్నవాటితో తృప్తి చెందండి అనేటువంటి బోధ లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి సహోదరి సహోదరులారు. అందుకని క్రైస్తవులు ఏం చేయాలంటే, సువార్థికులు ఏం చేయాలంటే ఉన్నవాడు తృప్తి చెంది దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. అదే గొప్ప లాభము అనే విషయాన్ని చెప్తున్నాడు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. సహోదరి సహోదరులారు, ఈ మాట యోబు గారు చెప్పారు 1వ అధ్యాయంలో, ఈ మాట జ్ఞానసులోము అని చెప్పాడు ప్రసంగ 5వ అధ్యాయంలో, ఈ మాట కీర్తనాకారుడు కూడా చెప్పాడు కీర్తన 89వ కీర్తనలో కదా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోని ఏమీ తీసుకుని పోలేం. ఆ మాట చూసారా, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదన్నది. ఏమీ అంటే చిన్న పిన్నీసు కూడా, గుండు పిన్నీసు కూడా తేలేదు మనము అని అర్థం అనమాట. ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, ఏమి కూడా తీసుకొని పోలేము అని చెప్తున్నారు కదా. అది అందుకని మనం ఉన్నవాడు తృప్తి చెందడం. మనం ఎంత సంపాదించినా మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కొద్ది కాలమే నువ్వు అనుభవించేది, ఏది కూడా నీ వెంట రాదు అని చెప్తున్నాడు. ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. నీకు అన్నం ఉందా? నీకు వస్త్రాలు ఉన్నాయా? వాటితో తృప్తి చెంది ఉండు. సహోదరి సహోదరులు, నిజంగా మనకున్న అన్నాలను బట్టి దేవుడు మనకి ఆహారం ఇస్తున్నాడు, వస్త్రం ఇచ్చాడంటే దాంతో కన్నా తృప్తి చెందుతుంటే ఇక మనకి ఇప్పుడు ఉన్నటువంటి మన గృహాల్లో ఉన్నటువంటి వస్తువులను బట్టి ఇంకెంత తృప్తి చెంది కలిగి ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. కానీ మనుషులు అట్లా ఉంటున్నారా? అన్ని ఉన్నా కానీ, నెలకు సరిపోయిన సామాను ఉన్నా కానీ ఇంకా ఏదో తక్కువైనట్టు లోటుగా ఉన్నట్టు ఆలోచించేవాళ్ళున్నారు లోకంలో. సహోదరి సహోదరు, లోకస్తులాగా మనం ఉండకూడదు, మనం ఎంతో తృప్తి కలిగి ఉండాలి. సహోదరి సహోదరులారా, అన్న వస్త్రం ఉంటేనే తృప్తి కలిగి ఉండమంటే మనకు అన్న వస్త్రం కంటే ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకెంత తృప్తి? అన్న వస్త్రం కంటే మనకి ఒక వారానికి సరిపోయిన ఆహార పదార్థాలు ఇంకెంత తృప్తి? నెలకు సరిపోయిన ఆహార పదార్థాలు వస్త్రం ఇంకెంత తృప్తి కలిగి ఉండాలి? ఆలోచించవలసిన వారమై ఉన్నాము. గుర్తుంచుకోండి, తృప్తి కలిగి ఉండటం అనేటువంటిది వస్తువులను బట్టి కలగదు కానీ నీ ఆలోచన బట్టి కలుగుతుంది. ఒక్కొక్కడు అద్దింట్లో ఉన్నా సంతోషంగా ఉంటారు, ఒక్కొక్కడు సొంతిల్లు కాకపోతే చెన్నిల్లు సంతోషంగా ఉండరు. కారణం ఏంటి? చెన్నిల్లే కదా, చెన్నిల్లే కదా, ఇరుగ్గా ఉంది కదా అని సణుగుతూ గొనుగుతూ ఉంటారు. ఇది సొంతిల్లు అయినా కానీ. అంటే అర్థం ఏంటి? నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి నీ సంతృప్తి ఆధారపడి ఉంటుంది. కొద్ది వాటితో నువ్వు సంతృప్తిగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి ఇంకేమన్నాడు 9వ వచనం. అది నిజమైనటువంటి లాభము, ఉన్నవాటి తృప్తి చెంది ఉంటాం.
ధనవంతులగుటకు అపేక్షించువారు, సహోదరి సహోదరుల, ధనవంతులగుటకు అపేక్షించువారంటే ఎవరంటే వీళ్ళు ధనాపేక్ష ఉన్నవాళ్ళు. వీళ్ళెవరంటే నేను కష్టపడి సంపాదించుకోవాలంటాం వేరు, అది కాదు. ఇక్కడ న్యాయంగా కష్టపడి సంపాదించుకోవడం అది వేరు. ఇక్కడ చెప్పినటువంటి ధనవంతులు ఎవరంటే ధనాపేక్ష కలిగిన వారు ఎవరంటే వారికి అన్నిటికంటే డబ్బే ముఖ్యము, వారికి దేవుడి కంటే డబ్బే ముఖ్యము. డబ్బు కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అంతేకాదు వాళ్ళు డబ్బు కోసం దేవుని కూడా విడిచిపెడతారు. వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత ధనము, ధనాన్ని ప్రేమిస్తారు. వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ధనానికి ఇస్తారు. ఇటువంటి వాటి గురించి చెప్తున్నాడు. అటువంటి ధనాపేక్ష ఉన్న వారి గురించి, ధనవంతుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా డబ్బు కావాలి, డబ్బు రావాలి, నాకు ఎక్కువ రావాలి, వెంటనే రావాలి, ఇప్పుడే చిన్న పని చేయాలి, నాకు ఎక్కువ డబ్బులు రావాలి అనేటువంటి దురాశపరుల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. ధనాపేక్ష కలిగిన వారి గురించి. చూసారా సహోదరులారా, ధనవంతులగుటకు అపేక్షించువారు, అది ధనాపేక్ష అన్నమాట. అదే అపేక్ష, అదే కోరిక. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. సహోదరి సహోదరులారు, ఈ మాట గుర్తుంచుకోండి. ధనం బాగా సంపాదించాలి, ధనం ఎక్కువగా సంపాదించాలి, తొందరగా సంపాదించాలనే ఆశ ఉంటే వాళ్ళు చాలా సులువుగా మోసపరచబడతారు. చూసారా, సులువుగా మోసపడతారు. వారంటే శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు. అవివేకయుక్తములను, అవివేకం అంటే అర్థం ఏంటంటే అజ్ఞానంతో కూడినటువంటివి, హానికరములు, ప్రమాదకరమైనటువంటివి. ఉరిలోను ఉచ్చుల్లో మోసపూరితమైన వ్యాపారాలు పడిపోతారు, వాళ్ళు ఉచ్చుల్లో పడిపోతారు. శోధనలోను, సాతాను శోధనలోను, ఉరిలోను అవివేకయుక్తములు, బుద్ధిహీనమైనటువంటి పనులు, హానికరములు, ప్రమాదకరమైనటువంటివి, అనేక దురాశలలోనూ పడుదురు, దురాశల్లో పడుదురు. ఈ పడేలేకి ఏమవుతుందో చూడండి. అట్టివి మనుషుల నష్టములోను, లాభం తర్వాత సంగతి, ఉన్నది కూడా ఉంచుకోవడం తర్వాత సంగతి, ఉన్నది కూడా పోద్ది. లాభం రాదు, ఉన్నది కూడా పోద్ది. ఎందుకంటే దురాశతో కదా వీళ్ళు. చూసారా ఎట్లాగుందంటే ఇది తొందరగా డబ్బు సంపాదించాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఆశ ఒక అతనికి ఉందంట. అతను ఒక చెడ్డోడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చెడ్డోడు ఏమన్నాడంటే, మంచి కంప్యూటర్ ఒకటి, మంచి కలర్ ప్రింటర్ ఒకటి కొనుక్కోవయా, కొనుక్కొని దొంగ నోట్లు ముద్రించు, ప్రింట్అవుట్లు దిగి అక్కడక్కడ పెట్రోల్ బంకుల దగ్గర, మార్కెట్లో జనం ఎక్కువ ఉన్న చోట, బిజీగా ఉన్న చోట ఈ నోట్లు మార్చేసుకో అని చెప్పాడంట. అతను కొన్ని లక్షలు పెట్టి కంప్యూటర్ కొన్నాడు, ఫర్నిచర్ కొన్నాడు, మంచి ప్రింటర్ కొన్నాడు, కాస్ట్లీ ప్రింటరు, ఇవన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ఏమైంది, ప్రింట్ చేశాడు, వేరే చోట దొంగ నోట్లు చలామణి చేయబోయాడు, పట్టుబడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఏం చేశారు, అతన్ని చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఏమైంది, అతనికి ఉన్న డబ్బులు పోయినాయి, నష్టం వచ్చింది, అపకీర్తి వచ్చింది, జైలు శిక్ష అనుభవం. చూసారా సహోదరి సహోదరు, ఇదన్నమాట, ఇది పరిస్థితి. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. నీళ్ళలో ఒక వ్యక్తి చిన్నగా ఎట్లయితే మునుగుతాడో అట్లా నష్టాల్లో, నాశనంలో మునుగుతాడు. చూసారా, ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసముడు తొలగిపోయి, చూసారా, క్రైస్తవ విశ్వాసం కూడా తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుండ్రి. ఎవరో సంపాల్సిన పని లేదు, వాళ్ళకు వాళ్లే నష్టాలు తెచ్చిపెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్లే ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్లే బావిలో దూకటమో, నదుల్లో దూకటమో, ఉరేసుకోవటమో, ఈ విధంగా వాళ్ళకు వాళ్ళే తమను తాము చంపుకున్నారు, బలవంత మరణాలు చేసుకున్నారు, వారే చంపుకున్నారు, ఉరేసుకున్నారు. చూసారా సహోదరి సహోదరులారా, ఇటువంటి ప్రమాదం ఉంది, ఇటువంటి ప్రమాదం ధనాపేక్షతో అనే విషయాన్ని ఇక్కడ పౌలు దాని యొక్క తీవ్రత గురించి చెప్తున్నాడు. ఒక మాట గుర్తుంచుకోండి, ఇక్కడ ఖండించింది ధనాన్ని కాదు. ధనము, ఆ నోట్లు మంచి చేయదు, చెడ్డ చేయదు. ఆ నోట్ల గురించి మాట్లాడట్లా, 100 రూపాయల నోటు గురించి, 1000 రూపాయల నోటు గురించి. ధనాపేక్ష, మన మనస్సులో ఉన్నటువంటి ఆ అపేక్ష, ఆ దురాశ గురించి మాట్లాడాడు. అది చెడ్డదనమాట. మనం ధనాన్ని మంచిగా ఉపయోగించవచ్చు, చెడ్డగా ఉపయోగించవచ్చు. ధనంలో నష్టం, చెడేం లేదు.
ధనాపేక్ష, మన హృదయంలోనే ఉండే ఆపేక్ష, దురాశ, అది చెడ్డది, అది ప్రమాదకరం, అది చాలా కీడుకు తీసుకెళ్తుంది అని చెప్పాడు. దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఎవరు? ఇస్కరేతు యూదా. తను తాను ఊరేసుకున్నాడు. ఆ తర్వాత బిలాము ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. ఆ తర్వాత గేహజీ ఏమైపోయాడు? కుష్ఠరోగంతో నష్టపోయాడు కదా. సహోదరి బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు టీవీలు చూడండి, అంతా ఇదే ఉదాహరణలు. న్యూస్ పేపర్ చూడండి, ఇవే ఉదాహరణలు ఉంటాయి. రోజు ఏ ఉదాహరణ టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఇవే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బుద్ధి బోధ కలగాలి క్రైస్తవుడికి. దయచేసి సువార్థపూరితంగా ఆలోచించాలి. తర్వాత సహోదరులారా, ఇప్పుడు మనము 3వ భాగంలోకి వెళదాము. 6వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. 6వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు 3వ భాగం ఇది. ఇదేమిటంటే గొప్ప ఒప్పుకోలు మరియు నిజమైన సంపాదన. ఇప్పుడు దాకా ఏమి సంపాదించుకోవద్దో చెప్పాడు, ఇప్పుడు ఏమి సంపాదించుకోవాలో చెప్పాడు. ఇందాకేమో ఏమి సంపాదించుకోవద్దో చెప్పాడు, ఇప్పుడు ఏమి సంపాదించుకోవాలో చెప్పాడు. ఏ సంపాదన పెంచుకోవాలో చెప్పాడు. ఇక్కడ చూడండి సహోదరులు, 11 నుంచి 14 వచ్చి ఏమి సంపాదించుకోవాలో చెప్పాడు. అంతేకాదు గొప్ప ఒప్పుకోలు గురించి చెప్తాడు ఇక్కడ. అంతేకాదు ఏమి సంపాదించుకోవాలో కూడా చెప్తాడు. దయచేసి గమనించండి. గొప్ప ఒప్పుకోలు మరియు గొప్ప సంపాదన, నిజమైన సంపాదన. 11 దైవజనుడా. సహోదరులారా, సువార్తికునికి ఉన్న ఒక పేరు ఏమిటంటే దైవజనుడు. దైవజనుడా పౌలు తిమోతిని అంటున్నాడు, నీవైతే వీటిని విసర్జించని ఒకటే స్కందే ఉందంటే విడిచి పారిపోము అన్నది. అంటే ఇటువంటి పైన చెప్పాడు కదా ఇందాక, ధనాపేక్ష, ఉచ్చులు, శోధనలు, అవ్యక్తములు, హానికరములు, అదేవిధంగా తప్పుడు బోధ, అబద్ధ బోధ, దైవభక్తిని లాభం చేసుకోవటం, ఇట్లాంటి వాటి నుంచి నువ్వు దూరంగా పరిగెత్తు అని చెప్తున్నాడు. దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఇటువంటి వాటికి, ఇటువంటి సంపాదనకు దూరంగా ఉండి, ఇటువంటి లాభానికి దూరంగా ఉండి, మరి దేన్ని సంపాదించుకోమన్నాడు చూడండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడు. ఈ సంపాదన కోసం ప్రయాసపడు, కష్టపడు, శ్రమపడు అన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. సహోదరులు, పౌలు తిమోతికి 7 సంపాదించుకోమని చెప్పాడు. 7 సంపాదించుకోమన్నాడు. ఇక్కడ 11-12 వచనంలో ఏమిటి? 1 నీతిని, దేవుని యొక్క నీతిని సంపాదించుకో. దేవుని నీతి నేల ప్రకారం నడువు. దేవుని నీతి నేల ఏంటో తెలుసుకో, దాని ప్రకారం నడువు, దాని ప్రకారం పోరాడు అన్నాడు. 2వది భక్తిని, దైవ భక్తిలో రోజుకి ఎదుగు, సంపాదించుకో. 3 విశ్వాసంలో రోజుకి బాగా ఎదుగు, అభివృద్ధి చెందు అని. ప్రేమలో వర్ధిల్లు, రోజుకి ఎదుగు, సంపాదించుకో అన్నాడు. ఓర్పును, సహనంలో, ఓపికలో ఎదుగు, రోజుకి అన్నాడు. ఆ తర్వాత 6వది సాత్వికములో, దీన మనసులు ఇంకా తగ్గించుకొని నువ్వు క్రీస్తు ప్రభు వలె అని అది సంపాదించుకోమన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే విశ్వాసం మంచి పోరాటం, నిత్య జీవమును సంపాదించుకో. నిత్య జీవం అంటే పరలోకంలో దేవుడితో పాటు సదాకాలం ఉండేటువంటి జీవాన్ని సంపాదించుకో, నిత్య జీవాన్ని సంపాదించుకో అని చెప్పాడు. ఈ 7 సంపాదించుకోమన్నాడు. ఈ 7 సంపాదించడానికి ప్రయాసపడన్నాడు. ప్రయాసపడంటే 2 ఫుట్నోట్లో ఏముందంటే వెంటాడుము అన్నాడు. ప్రయాసపడు, కష్టపడు, వేటాడు, వెంటాడు, ప్రయాసపడు అని చెప్తున్నాడు. ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. మనం ప్రయాసపడాలి. అంతేకాదు మంచి పోరాడాలి. ఇటువంటి జీవితం పోరాటము, ఇటువంటి జీవితం ఒక పోరాటం లాంటిది, యుద్ధం లాంటిది. లోకంతో కలిసి లోకంలో వెళ్ళిపోవటం సులువే కానీ లోకానికి వేరుగా క్రీస్తు ప్రభువులు ఈ లోకంలో జీవించడం అనేది గొప్ప పోరాటము. అయితే అది మంచి పోరాటము, అది విశ్వాస సంబంధమైన పోరాటం. ఏ విశ్వాసం అంటే క్రైస్తవ విశ్వాస సంబంధమైన, సువార్త విశ్వాస సంబంధం, క్రైస్తవ విశ్వాస పోరాటం అన్నమాట. ఇది క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పోరాటము. విశ్వాస సంబంధమైన పోరాటము అది శరీర సంబంధమైన కాదు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం, అంతరంగంలో జరిగే పోరాటం. ఇది క్రీస్తు యొక్క విశ్వాసానికి సంబంధించిన, క్రైస్తవులకు సంబంధించిన పోరాటం ఇది. నిత్య జీవమును చేపట్టుము అన్నాడు. చూసారా సహోదరులు, ఈ 7 పొందమని చెప్పాడు. ఈ 7 పట్టుకోమన్నాడు, 7 సంపాదించుకోమన్నాడు.
దాని పొందుటకు, అదిగోండి పొందుటకు, ఈ పొందాలి నువ్వు, ఇది సంపాదించుకోవాలి అని చెప్పాడు. దాని పొందుటకు నీవు పిలువబడి, సహోదరి సహోదరులారా, తిమోతిని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎట్లా పిలిచాడు తిమోతిని? క్రీస్తు ద్వారా పిలిచాడు. దేని ద్వారా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు అని చెప్పి. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? లోకంలో నుంచి పరలోకం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, సాతాను అధికారం నుంచి దేవుని వైపు పిలిచాడు అని మనం చూస్తూ ఉన్నాం కదా. దాని పొందుటకు నీవు పిలువబడి, ఎందుకు పిలువబడ్డావు? ఎందుకు దేవుని యొక్క పిలుపుని, క్రీస్తు యొక్క సువార్తను మనం వినిపిస్తాము? దేని కొరకంటే నిత్య జీవం పొందటానికి. నిత్య జీవం పొందటానికి, పరలోకంలో దేవునితో పాటు శాశ్వతం జీవించడానికి, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య మహిమను, నిత్య జీవాన్ని, దేవునితో నిత్య సహవాసాన్ని పొందటానికి మనం పిలువబడ్డాము. అది నిత్య జీవం కోసం మనం దేవుని యందు ఆయన కుమారుని క్రీస్తుని విశ్వాసం ఉంచి, ఈ లోక సంబంధమైన జీవితం కోసం కాదు, నిత్య జీవితం కోసం. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సహోదరి సహోదరులారా, తిమోతి మంచి ఒప్పుకోలు. ఏంటి మంచి ఒప్పుకోలు? క్రొత్త నిబంధన ప్రకారము మంచి ఒప్పుకోలు ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారము, క్రొత్త నిబంధన గొప్ప ఒప్పుకోలు ఏంటంటే, పేతురు ఒప్పుకున్నాడు కదా, అదే సజీవుడు యేసు క్రీస్తు, క్రీస్తు ప్రభువుని గురించి ఏమని ఒప్పుకున్నాడు పేతురు? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటిదే గొప్ప ఒప్పుకోలు. యేసు క్రీస్తు ప్రభువు అనేటువంటిది గొప్ప ఒప్పుకోలు. యేసే క్రీస్తు, యేసే రాజు అనేటువంటిది గొప్ప ఒప్పుకోలు. యేసే దేవుని కుమారుడు, యేసే ప్రభువు అనేది ఒప్పుకోవటం గొప్ప ఒప్పుకోలు అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. నపుంసకుడు అదే ఒప్పుకున్నాడు, పేతురు అదే ఒప్పుకున్నాడు. ఈ విధంగా గొప్ప ఒప్పుకోలు అదనమాట. ఈ విధంగా అనేక ముందు ఒప్పుకున్నాడు. ఎవరు? తిమోతి. యేసే నా ప్రభువు, యేసే క్రీస్తు, యేసే అభిషిక్తుడు, రాజు, రక్షకుడు అని ఒప్పుకున్నాడు అనమాట. ఎవరు? తిమోతి. ఆ గొప్ప ఒప్పుకోలు గురించి చెప్తున్నాడు. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. మనం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు క్రీస్తు యొక్క సువార్తను వినాలి, విశ్వసించాలి, పాపలను మారుమనసు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి. ఆ తర్వాత బాప్తిస్మం ఇస్తాం. అదనమాట క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవటం, లేకపోతే క్రీస్తు ప్రభుని రాజుగా ఒప్పుకోవటం, అభిషిక్తుడిగా ఒప్పుకోవటం అనమాట. అప్పుడు బాప్తిస్మం ఇస్తాం. అది గొప్ప ఒప్పుకోలు. ఎప్పుడు ఒప్పుకోవాలి, ఏదో బాప్తిస్మం తీసుకునేటప్పుడే కాదు, తర్వాత కూడా అనుదినం ఆ ఒప్పుకోలను ఒప్పుకుంటూ ఉండాలి. ఎవరిని అడిగినా కానీ క్రీస్తు నా ప్రభువు, నా అధిపతి అని, దేవుని కుమారుడు. తర్వాత చూడండి సహోదరులరా, పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి అని చెప్తున్నాడు. 13వ వచనం, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, అది దేవుడు ఎవరు? సమస్తమునకు జీవాధారకుడు, సమస్తమునకు జీవప్రదాత, సమస్త జీవానికి మూలం దేవుడు. భౌతిక సంబంధం జీవానికి, ఆత్మ సంబంధం జీవానికి మూలము దేవుడు. పొంతు పిలాతును వద్ద ధైర్యముగా సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. క్రీస్తు ప్రభు ఎవరు? పొంతు పిలాతు దగ్గర ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? క్రీస్తు ప్రభువు మనం ఒప్పుకోలే, క్రీస్తు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నీవు రాజువా అన్నాడు పిలాతు. అవును, నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు. క్రీస్తు ప్రభు ఒప్పుకున్నాడు తన రాజుని, మనం కూడా క్రీస్తుని రాజుగా ఒప్పుకోవాలి, అధిపతిగా. తర్వాత చూడండి సహోదరులారా, పొంతు పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. చూసారా, మనమే ఒప్పుకున్నాము, అదే క్రీస్తు ఒప్పుకున్నాడు పిలాతు ముందు కదా. క్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు. అది ఎప్పుడుదా క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించాలి? బాప్తిస్మం తీసుకున్న క్రొత్త జన్మ ప్రారంభమైన దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత మరణించేంత వరకు ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు, అప్పటి వరకు, క్రీస్తు వచ్చేంత వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొనలు నీకు ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రిన దేవుని ఎదుట, ప్రభు అయిన క్రీస్తు ఎదుట నీకు చెబుతున్నాను, క్రీస్తు వచ్చేంత వరకు నువ్వు ఈ ఆజ్ఞలను చేపట్టు, నిష్కలంకంగా, ఎటువంటి కలంకం లేకుండా, అనింద్యముగా, ఎవరు నీ మీద నింద వేసే విధంగా కాకుండా జీవించు. ఈ ఆజ్ఞను గైకొన వల్ల నీకు ఆజ్ఞాపించున్నాను. దీన్ని గైకొను, నేను చెప్పే వాటిని సంపాదించు. ఈ ఆత్మ సంబంధమైన సంపాదన
ఎక్కువగా ఆలోచించు అని చెప్తున్నాడు. సహోదరి సహోదరుల, క్రైస్తవులు ఇహలోక సంబంధమైన వాటికంటే పరలోక సంబంధమైన వాటి పట్ల, శరీర సంబంధించిన ధనం కంటే ఆత్మ సంబంధించిన ధనం పట్ల ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి. అవి సంపాదించుకోమంటున్నాడు. తర్వాత చూడండి ఇంకా ఏమన్నాడు, 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. దేవుడు ఒక టైంలో క్రీస్తువును పంపిస్తాడు. క్రీస్తు వచ్చేంత వరకు నమ్మకంగా ఉండమన్నాడు కదా. ఎప్పుడు వస్తాడు క్రీస్తువు? దేవుడు పంపిస్తాడు క్రీస్తువుని. దేవునికే తెలుసు ఎప్పుడు పంపిస్తాడో క్రీస్తువుని. ఆ విషయాన్ని చెప్తున్నాను. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటంటే సకల ఐశ్వర్యములు కలిగిన వాడు అనే భావం ఉంది శ్రీమంతుడు. అంతేకాదు సంతోషభరితుడు, ఆనందభరితుడు, సంతోషం కలిగిన వాడు అనే భావం కూడా ఉంది. శ్రీమంతుడు అంటే దేవుడు సంతోషభరితుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి. దేవుడు ఎవరు? దేవుడు ఏకైక సర్వాధికారి. తండ్రిన దేవుని కంటే పైన ఎవరైనా అధికారం ఉన్నారా? ఎవరు లేదు. దేవుడే సర్వాధికారి. తండ్రిన దేవుని యొద్ద నుంచి సర్వాధికారాలు వస్తాయి. ఎవరికి ఏదైనా అధికారం వస్తే అది దేవుని యొద్ద నుంచి వస్తుంది. అద్వితీయునకు సర్వాధికారి దేవుడు ఎవరు? ఏకైక దివ్య పాలకుడు దేవుడు, ఏకైక సర్వాధికారి, సర్వాధికారం కలిగినటువంటి వాడు తండ్రిన దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. యుక్త కాలం దేవుడు అనుకున్నప్పుడు క్రీస్తువును పంపిస్తాడు. నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు కాదు. దేవుడు వెళ్ళు అన్నప్పుడు క్రీస్తు ఈ లోకానికి వస్తారు, ప్రత్యక్షం అవుతారు మనకి రెండవ రాకడలో. యుక్త కాలములందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి దేవుడు, తండ్రిన దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అన్నాడు. దేవుడు సర్వాధికారి అన్నాడు కదా, సర్వాధిపతి అన్నాడు కదా దేవుడు. దేవుడు ఎవరికి సర్వాధిపతి, ఎవరికి ప్రభు? దేవుడు రాజులకు రాజు, భూలోకంలో ఉన్న రాజులకు రాజు ఆయన, ప్రభువులు ప్రభు ఆయన. దేవుడు సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్నాడు. సహోదరి సహోదరులు, ఈ మాటలే సర్వాధిపతి అనే మాట, రాజులకు రాజు, ప్రభులకు రాజు అనే మాట క్రీస్తు ప్రభుకు కూడా వర్తింపజేయబడింది. అంటే అర్థం ఏంటంటే దేవుడు క్రీస్తు ప్రభుకి సర్వాధికారాన్ని ఇచ్చాడు. క్రీస్తు ప్రభు ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వము దేవుడు క్రీస్తు ప్రభు క్రింద ఉంచాడు. అంతేగా సంఘానికి కూడా శిరస్సుగా ఉంచాడు. అంటే క్రీస్తు ప్రభు తండ్రిన దేవునికి లోబడతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. మిగతావన్నీ కూడా క్రీస్తు ప్రభుకు లోబడవలసిందిగా చూస్తున్నాం. దేవుడు సర్వాధికారాన్ని క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు సర్వాధికారి, ప్రభులకు ప్రభు, రాజులకు. దేవునికి అధికారం ఉంది, ఆ అధికారాన్ని దేవుడు క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో దేవుని గురించి చెప్తున్నాడు, తండ్రిన దేవుని గురించి. సమీపింపరాని తేజస్సులో మానవులు సమీపించలేరు పరలోకాన్ని, దేవుణ్ణి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు, ఆయనే నివసిస్తూ అమరత్వము కలవాడై ఉన్నాడు. దేవుడు అమరత్వం కలవాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చనిపోడు, క్షయమైన వాడు కాదు, అక్షయుడు దేవుడు చిరంజీవి, శాశ్వతం ఉండేవాడు అని అర్థం అనమాట. మనుషులైతే చనిపోతారు, కానీ దేవుడు చనిపోడు, శాశ్వతం ఉంటాడు. మనుషుల్లో ఎవడనూ ఆయన్ను చూడలేదు. ఎవరు కూడా ఇంతవరకు తండ్రిని దేవుని చూడాల, ఆయన నిజ స్వరూపాన్ని. పాత నిబంధనలు అక్కడక్కడ దేవుని చూచినట్టుగా చెప్పుకున్నారు, కానీ నిజంగా ఆయన చూడలేదు. ఆయన మహిమనో, ఆయన ఘనతనో, ఆయన తరఫున వచ్చినటువంటి వారినో, దేవదూతలను చూసి దేవుని చూసినట్టుగా భావించారు, కానీ నిజంగా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. మనం చూస్తాం పరలోకంలో, క్రీస్తు ప్రభు తీసుకెళ్తారు పరలోకంలో, అప్పుడు మనం తండ్రిన దేవుణ్ణి చూస్తాం, ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. ప్రకటన 2వ అధ్యాయంలో మనం ఆ విషయాలు చూడవచ్చు. మనుషులు ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడలేరడు. ఇప్పుడు మనం ఉన్నదన్నట్టుగా మనం చూడలేము. చూసి ఏ నరుడు బ్రతకలేడని కూడా మోషేకి చెప్పాడు దేవుడు, నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడని. ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగుడునుగాక. ఆమేన్. దేవుడు శాశ్వతమైన ఘనత, కీర్తి, స్తుతి, స్తోత్రములకు యోగ్యుడు. ఇవే మాటలు స్తుతి యుగ యుగములు మహిమ కలుగును గాక అనే మాటలు క్రీస్తు ప్రభుకు కూడా వర్తింపజేయబడ్డాయి. క్రీస్తు ప్రభు కూడా శాశ్వతమైన మహిమ ఘనతకు పాత్రుడు, యోగ్యుడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం తండ్రిన దేవునితో పాటు. సహోదరి సహోదరుడు, ఇక్కడ తండ్రిన దేవుని గురించి మొత్తం ఒక గొప్ప లక్షణాలు కొన్నిటిని చెప్పారు. ఒక 10 లక్షణాలు ఉన్నాయి చూడండి తండ్రిన దేవుని గురించి.
నేను లెక్క పెడతాను, ఏమేంటి చూడండి దయచేసి సహోదరులారా. మొట్టమొదటిగా తండ్రి దేవుడు ఎవరు? 11వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుడు. దేవుడు సమస్తానికి జీవాన్ని ప్రసాదించేవారు, జీవప్రదాత దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటి? దేవుడు ఎవరు? అక్కడే చూడండి నాతో పాటు 15వ వచనం. దేవుడు శ్రీమంతుడు, అంటే సకలైశ్వర్యములు కలిగిన వాడు, సంతోషభరితుడు దేవుడు. 2. మూడవది అద్వితీయుడగు సర్వాధిపతి. దేవుడు ఏకైక అధికారి, దేవుడు సర్వాధికారి, ఏకైక దివ్య పాలకుడు దేవుడు. 3. ఆయనకంటే పై అధికారి ఎవరు లేరు. 4వది చూడండి అక్కడే ఉన్నాడు, ఆ సర్వాధిపతి రాజులకు రాజును, దేవుడు రాజులకు రాజు. 4. 5వది ప్రభులకు ప్రభువు. 6వది సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. 7వది అమరత్వం గలవాడు, చనిపోనివాడు, నిత్యము ఉండేవాడు, నిత్యుడు. 8వది మనుషుల్లో ఎవడనూ ఆయన్ను చూడలేదు. 9వది చూడలేరు మనుషులు ఉన్న స్థితిలో రక్తమాంసంలో. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ కోరిక తీరిద్ది. 10వది ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగుడును గాక. అంటే దేవుడు కీర్తనకు యుగయుగములు కీర్తి ఘనతకు మహిమకు పాత్రుడు అనే విషయాన్ని ఇక్కడ మనము, యోగ్యుడు అనే విషయాన్ని కూడా ఈ 10 లక్షణాలు దేవునికి ఉన్న గొప్ప ఆధిక్యతల గురించి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని స్తుతించాలి. దేవుని యొక్క మంచి గుణగణాలను బట్టి, అంతేగా దేవుని యొక్క బల ప్రభావాలను బట్టి కూడా, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కూడా ఆయన మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ సన్నిధిస్తూ ఉండాలి. దేవుడు సర్వాధికారం ప్రభు అయిన క్రీస్తుకి ఇచ్చారనే విషయం కూడా మనం గ్రహించాలి. ఇదండి సహోదరులారా, మనం 6వ అధ్యాయం 11 నుంచి 16 వచ్చిన 3వ భాగం చూసాం. ఇక్కడ ఏమని చెప్పాడు? గొప్ప ఒప్పుకోలు ఏంటో చెప్పాడు, గొప్ప సంపాదన ఏంటో కూడా చెప్పాడు, నిజమైన సంపాదన ఏంటో కూడా చెప్పాడు, ద ట్రూ రిచెస్ ఏంటో కూడా చెప్పాడు కదా. ఏమి సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకోకూడదు, దేని వైపు మొగ్గు చూపాలి, అంతేకాదు ఎప్పుడు దాకా మన విశ్వాసాన్ని మనం చేపట్టాలి, ఇంక మనం ఎందుకు పిలువబడి నిత్య జీవాన్ని చెప్పండి, క్రీస్తు వచ్చేంతవరకు విశ్వాసం, క్రీస్తు ఎప్పుడు వస్తాడు, దేవుడు పంపిస్తాడు, దేవుడు ఎటువంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటో గొప్ప లక్షణాలు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉన్నాము అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభుగా ఉన్నటువంటి ప్రభుని మనం ప్రభువుగా కలిగి ఉన్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 4వ భాగంలోకి వద్దాం దయచేసి సహోదరులారు. 4వ భాగం చూడండి. 4వ భాగం ఏంటంటే 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనాలు. 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనాలు దయచేసి గమనించండి. 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనాలు. ఈ భాగానికి ఏమని పేరు పెట్టామంటే క్రైస్తవులైన ధనవంతులైన క్రైస్తవులకు హెచ్చరికలు, ధనవంతులైన క్రైస్తవులకు హెచ్చరికలు అని మనం 17 నుంచి 19 దయచేసి గమనించండి. ఇహమందు ధనవంతులైన వారు, సహోదరి సహోదరులారా గుర్తుంచుకోండి, ఇహమందు ధనవంతులైన వారు అని చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? ఈలోక సంబంధంగా ధనవంతులు ఉంటారు, పరలోక సంబంధంగా ధనవంతులు ఉంటారు కదా. ఈలోక సంబంధంగా దరిద్రులు ఉంటారు, పరలోక సంబంధంగా దరిద్రులు ఉంటారు. ఒక్క మాట, ఈలోక సంబంధంగా దరిద్రులైనా పర్లేదు కానీ పరలోక సంబంధంగా దరిద్రులు కావద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇహమందు ధనవంతులు ఎవరు అంటే ఈ లోక సంబంధమైన వస్తువులు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, పొలాలు కానీ, పంటలు కానీ, ధనం కానీ, బంగారం ఇటువంటి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ధనవంతులు, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి వస్తువులు, సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. ఇహమందు ధనవంతులైన వారు అంటే భౌతిక సంబంధంగా వాళ్ళు ధనవంతులు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, సహజంగా మనిషికి డబ్బు పెరిగే కొంది ఏమొస్తుంది? గర్వం వస్తుంది. మనిషికి డబ్బు పెరిగే కొంది, ఆస్తి పెరిగే కొంది, అంతస్తు పెరిగే కొంది, జ్ఞానం పెరిగే కొంది మనిషి గర్వం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఏమన్నాడు? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశం అసంభవం అన్నాడు. ఎందుకంటే గర్వము, మిగతా అవలక్షణాలు అన్నీ కూడా ఎక్కువ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, సహోదరి సహోదరు మనం గర్వంగా ఉండకూడదు. మన దేవుడు దీవించే కొలది మనం ఇంకా ఒదిగి ఉండాలి, ఇంకా తగ్గించుకోవాలి. గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. సహోదరి ధనం ఏంటి? అస్థిరమైంది, గుర్తుంచుకోండి. దాన్ని బట్టి గర్వించవద్దు. అస్థిరమైంది, కాసేపు ఉంటుంది పోద్ది. ఉదాహరణకు ఒక ధనవంతుడున్నాడు, కొన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి,
అనారోగ్యానికి గురయ్యాడు, ఆ ట్రీట్మెంట్ కోసం లక్షలు కావాలి, పొలాలు స్థలాలు అన్నీ అమ్ముకుంటే ఏమైపోతాడు? ధనం ఏమైపోయింది? అస్థిరమైంది, వెళ్ళిపోయింది అతని దగ్గర నుంచి కదా. అట్లా ఉంటుంది అస్థిరమైన ధనమునందు. చూసారా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచడం. గొప్ప ఇల్లు కట్టుకున్నావు, మంచి కొన్ని లక్షల కోట్లు పెట్టి కట్టుకున్నావు, భూకంపం వచ్చింది, పాడైపోయింది, ఏమైపోద్ది? తుఫాన్ వచ్చింది, పడిపోయింది, ఏమైపోద్ది? గొప్ప ధనం ఉంచుకున్నావు, ఇంట్లో దొంగలు వచ్చి దొంగతనం చేశారు, ఏమైపోద్ది? అస్థిరమైన ధనము. చూసారా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దాని కాదు నమ్మకం, అది మరి ధనాపేక్ష కలిగిన వారు దేని పట్ల నమ్మకం కలుగుంటారు? ధనం పట్ల. నాకు డబ్బు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, నాకు డబ్బు ఉంది పర్లేదు, డబ్బు ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను, డబ్బు ఉంది కాబట్టి నాకు ఏం పర్లేదు అనే ధీమా ఉంటుంది. వాళ్ళు ధనాన్ని నమ్మారు, అందుకనే ధనాపేక్ష కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం. మనం దేన్ని నమ్మాలి? ధనాన్ని కాదు, ధనం ఇచ్చిన దేవుడిని నమ్మాలి మనము. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక భారతదేశంలో డబ్బును కూడా పూజించేవాళ్ళు ఉన్నారు. ఉదయాన్నే లేచి డబ్బు మొహం చూసేవాళ్ళు ఉన్నారు, డబ్బుకు దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. ధనమునందు నమ్మిక ఉంచక అదేమవుతుందంటే విగ్రహారాధన అయిపోద్ది కదా. ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. అది సహోదరి సహోదరులారా, ఏముంది? ఇప్పుడు మనకి ఎక్కువ వస్తువులు ఉంటే సుఖంగా జీవించవచ్చు, అంతే కదా. ధనవంతునికి ఉన్న ప్రయోజనం అంటే సుఖంగా జీవించవచ్చు. అతని యొక్క సుఖానికి, ఆ ధనానికి మూలం ఎవరు? ఎవరిచ్చారు ఇవన్నీ? ఈ లోకంలో నువ్వేం తీసుకురాలేదు కదా, ఈ లోకంలో ఏం తీసుకెళ్ళలేవు. నీకు ఇచ్చినవన్నీ ఎవరివి? దేవునివి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, దేవుడిచ్చినటువంటివి. నువ్వు పొందిన వాటి వెనకాల దేవుని హస్తం ఉంది. సుఖముగా అనుభవించుటకు నీకు వీలు కలుగు చేశాడు దేవుడు. నీకు అవకాశం ఇచ్చాడు, సుఖంగా జీవించే అవకాశం ఇచ్చాడు. నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, వస్తువులు సమృద్ధినిచ్చాడు, నీకు పరిస్థితులు అనుకూలపరిచాడు దేవుడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక. ధనమునందు కాదు. చూసారా, పిల్లలు తండ్రి పట్ల నమ్మకం ఉండాలా, తండ్రి ఇచ్చిన వస్తువుల పట్ల నమ్మకమా? పిల్లలకి తండ్రి పట్ల ప్రేమ ఉండాలి, తండ్రి ఇచ్చే వస్తువుల పట్ల తండ్రి పట్ల. అట్లానే సహోదరి సహోదరులారా, మనం దేవుడు ఇచ్చిన వస్తువుల మీద కాదు మన నమ్మకము, ప్రేమ దేవుని పట్ల. దేవుని అందే నమ్మకించడని ఆజ్ఞాపించము. అదే దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని కృపను నేను పొందాను అనేటువంటి ఆలోచన క్రైస్తవుడు కలిగి ఉండాలి, సువార్తికుడు కలిగి ఉండాలి. అంతేకాదు ధనం పట్ల ఎటువంటి ఆలోచన, నేను ఈ లోకానికి ఏం తెలియదు, ఈ లోకంలో ఏం తీసుకెళ్ళిపోలేను, ఇవన్నీ దేవుడిచ్చిందే, సుఖం దేవుడిచ్చిందే అనేటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. దేవుని నమ్మకించడని ఆజ్ఞాపించడం. వారు ధనవంతులైన క్రైస్తవులంట వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, అంటే నిత్య జీవాన్ని అది నిజమైనటువంటి జీవము. ఈ లోకంలో కొద్ది కాలం నువ్వు జీవించేది, కొంతసేపు కన్నప్పుడు అంతలో మాయమైపోతాం మనం ఇక్కడ. కానీ శాశ్వతం ఉండేది పరలోకంలో నిత్య జీవం ఉంది. ఆ వాస్తవమైన జీవము, అది వాస్తవమైంది. ఇది వాస్తవమైంది కాదు, ఇది కొద్ది కాలమే, టెంపరీ, 70-80 సంవత్సరాలు అంతే. వాస్తవమైన జీవమును సంపాదించుకోండి. మీరు అదిగోండి, నిత్య జీవుని సంపాదించుకోమన్నాడు కదా. ఇదిగో ఈ వాస్తవమైన జీవాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకోమన్నాడు. పరలోకంలో నిత్య జీవాన్ని సంపాదించుకోమన్నాడు ధనవంతుల్ని. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. చూసారా సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో ఏమి సంపాదించుకోవద్దో చెప్పాడు, ఏమి సంపాదించుకోవాలో చెప్పాడు. దేనికోసం ప్రయాసపడొద్దో చెప్పాడు, దేనికోసం ప్రయాసపడాలో చెప్పాడు కదా. దేని మీద నమ్మకం ఉంచొద్దో చెప్పాడు, దేని మీద నమ్మకం ఉంచాలో చెప్పాడు. వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు పరలోకంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. పరలోకంలో మంచి పునాది, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన భౌతికమైన వస్తువుల ద్వారా పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి, ఇతరులతో పంచుకొని. అది మనం చేయాల్సింది. ఏమన్నాడు క్రీస్తు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, నేను ఆకలి కొంటే మీరు నాకు అన్నం పెట్టారు, దప్పికొంటే దాహం ఇచ్చారు, వస్త్రహీనతే వస్త్రం ఇచ్చారు. ప్రభు మేము ఇప్పుడు నీకు ఇచ్చాము, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఇచ్చారు, నాకు ఇచ్చినట్టని పరలోకంలో చెబుతున్నాడు క్రీస్తు ప్రభు. లేకపోతే తీర్పు దినాన్ని చెబుతున్నాడు. చూసారు, అట్లాంటి ధనం మనం సంపాదించుకోవాలి. ఇక్కడ ఇస్తే పరలోకంలో మనం పొందుతాము. పరలోక సంబంధమైన ధనాన్ని మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. భౌతిక సంబంధమైన ధనాన్ని పరలోకంలో ధనం సంపాదించి ఉపయోగించుకోవాలి. అంటే ఏం చేయాలి? పరలోకంలో మనం మంచి పునాది వేసుకోవాలంటే, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలంటే
చూడండి, మేలు చేయువారును, మంచి చేయాలి, ఆ డబ్బులతోటి ఆ ధనంతో మంచి చేయాలి. సక్రియలు అను ధనమును, మంచి క్రియలు చేయాలి. వాటితో మనం శతాధిపతి చూశారు కదా, కొర్నేలి మంచి క్రియలు చేస్తూ ఉన్నాడు కదా, అట్లా మనకున్న ధనంతో సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అను ధనము గలవారును, సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. ఔదార్యము గలవారును, ఔదార్యం అంటే ఇతరులకు ఇచ్చే మనస్సు కలిగి ఉండాలి, ఔదార్యము కలిగి ఉండాలి. సహోదరి సహోదరులారా, మనకి ధనం ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటంటే లేమిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని, అంతేగాని వాటిని దాచిపెట్టుకొని కుళ్ళు పట్టే విధంగా, మరి లేకపోతే చీకిపోయే విధంగా, పాడైపోయే విధంగా, తుప్పు పట్టే విధంగా ఉంచుకోమని కాదు, ఇతరులతో పంచుకోమని. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలననియు, అది ఇతరులకు సహాయం చేయాలి. బహుశా దేవుడు నీకు ఎక్కువ ఇవ్వడానికి కారణం నువ్వు నిన్ను పరీక్షిస్తున్నాడు, ఇతరులతో ఉంచుతావో లేదో, పంచుకుంటావో లేదని. పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించము, సలహా ఇవ్వటం కాదు, ఆజ్ఞాపించాలి. తిమోతి, నువ్వు సువార్థకుడు కదా, సంఘంలో ధనవంతులు కూడా ఈ ఆజ్ఞలు ఇయ్యి, ధనవంతులు క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ ఆజ్ఞలు ఇయ్యి అని చెప్తున్నాడు. సహోదరి సహోదరుడు, అందుకని మనం ఏమి సంపాదించుకోవాలి ఇక్కడ చెప్పాడు, శాశ్వతమైన దాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. పరలోకంలో ధనం సంపాదించుకోమని క్రీస్తు కూడా చెప్పాడు. మనం ఈ లోకంలో మనకున్న భౌతికమైన ధనం ద్వారా పరలోకంలో ధనం సంపాదించుకోవచ్చు. ఎప్పుడంటే పరలోకంలో మంచి పేరు సంపాదించుకోవచ్చు, బలా నమ్మకమైన మంచి దాసులని ప్రభు చేత పిలువబడచ్చు. ఎప్పుడంటే మనం ఇతరులు మేలు చేస్తూ, సత్క్రియలు చేస్తూ, ఔదార్యము కలిగి ఇతరులకు పాలిచ్చువారిని అంటే అటువంటి దీవెనలు మనకు కలుగుతాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదండి సహోదరులారా, ధనవంతులకు ఇచ్చినటువంటి హెచ్చరికలు. 6వ అధ్యాయము 17-19 వరకు ధనవంతులకు ఇవ్వబడినట్టు హెచ్చరికలు చూసాం. 17-19 ధనవంతులకు, క్రైస్తవులైన ధనవంతులకు ఇవ్వబడిన హెచ్చరికలు. ఆ తర్వాత 6వ అధ్యాయం 20-21 చదువుదాం. విశ్వాసమును కాపాడుకోమని తిమోతికి చెప్పాడు. చివరిగా విశ్వాసము కాపాడుకోవడం. ఓ తిమోతి, ఇందాకేమో దైవజనుడు అన్నాడు, ఇప్పుడు తిమోతి అంటున్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి. తిమోతి, నేను నీకు అప్పచెప్పాను. ఏం అప్పచెప్పాను? సువార్తను అప్పచెప్పాను అన్నాడు కదా. ఆ సువార్త నువ్వేం చేయాలి? కాపాడాలి, జాగ్రత్తగా కాపాడాలి అని చెప్తున్నాడు. పౌలు తిమోతికి సువార్తను పౌలు తిమోతికి సువార్తను అప్పచెప్పాడు. పౌలుకి ఎవరు అప్పచెప్పాడు? దేవుడు అప్పచెప్పాడు కదా, మహిమగల సువార్తని. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, ఆ సువార్తను కాపాడు, సరిగా బోధించు. అపవిత్రమైన ఒట్టి మాటలు, సువార్త కాకుండా, అది కాకుండా అపవిత్రమైన ఒట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కల్పనా కథలు, మితములేని వంశావళులు, భిన్నమైన బోధలు, మనుషుల యొక్క ఆచారాలు, మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క బోధలు చెయ్యొద్దు అని చెప్తున్నాడు. అపవిత్రమైన ఒట్టి మాటలు ఏం లేదు, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఒట్టి మాటలు, జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు. చూసారా, సత్యవాక్యం జ్ఞానం, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే విపరీత వాదాలు. జ్ఞానమని అబద్ధముగా చెప్పిన విపరీత వాదములకు దూరముగా ఉండము. జ్ఞానమని చెప్పిన విపరీత వాదములు. చూసారా సహోదరి సహోదరులారా, కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి సైన్స్ని, బైబిల్ని ఏకం చేయబోతూ ఉంటారు, రెండింటిని కలిపి బోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది విగ్రహ సంబంధించినటువంటి మత గ్రంథాలని, బైబిల్ని కలిపి బోధించడానికి, అక్కడ కూడా క్రీస్తున్నాడు, ఇక్కడ కూడా క్రీస్తున్నాడని, ఇట్లాంటి కలిపి చేర్పిడి బోధ చేయకూడదు. చూసారా, ఇటువంటి చేయకూడదు. మర్మం చెబుతాను, ఎవరికి తెలియని చెబుతాను, అసలు రహస్యం ఇది అని ఇట్లాంటివి లేవు, ఇట్లాంటి చేయకూడదు. ఏం చేయాలి మరి? తిమోతి, నీకు అప్పగించబడిన క్రొత్త నిబంధన బోధను వివరించమన్నాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకు, ఇందాక నేను చెప్పాను కదా, ఛాలెంజెస్ వివరించడం ఇటువంటి అన్నమాట. ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధము, అది యాక్చువల్గా అబద్ధము, జ్ఞానం కాదు, పాడు కాదు, అబద్ధం. ఎందుకంటే క్రీస్తుకు సువార్తకు సంబంధించింది కాదు కాబట్టి అది అబద్ధము. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన, అది అబద్ధం. విపరీత వాదములు, ఛాలెంజ్లు విసరటం. ఖబర్దార్, ఎవరికైనా చెప్తాను, ఎవరికైనా తెలుసా ఇది? నాకే తెలుసు, నాకంటే ఎవరికి తెలియదు, నా పాదల దగ్గరికి వస్తే చెబుతా. ఇట్లాంటి గర్వాంధులు, వాదోపవాదాలు, వితర్కాలు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా మరి క్రీస్తు యొక్క సువార్తను కాకుండా వేరే వేరే వాటిని బట్టి గర్వించటం. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు నువ్వు దూరముగా ఉండవు, పారిపో. ఇటువంటి వాటికి పారిపో, సమయాన్ని వేస్ట్ చేయొద్దు. వాళ్ళు వాదోపవాదాలు చేసుకోవడానికి జీవితం అంతా కేటాయిస్తారు, నువ్వు అట్లా చేయొద్దు.
నువ్వు క్రీస్తు సువార్తను బోధించి సరిపోద్ది అని చెప్తున్నాడు. విపరీతవాదులకు దూరముగా ఉండము, ఆ విషయంలో ప్రవీణమని కొందరు అనుకొని, కొంతమంది మాకు అంతా తెలుసు, నేను చెప్పిందే బోధ, ఎవరైనా బైబిల్ అర్థం చేసుకుని నా కాళ్ళ దగ్గర రావాలి అని ఇట్లా తప్పుడు అభిప్రాయాలు కలిగి ఆ విధంగా గర్విష్ఠులయ్యి ప్రవీణం అనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కొంతమంది కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత చిన్నగా ఏమైపోయారు, గర్విష్ఠులై ఛాలెంజ్లు వేస్తూ వివాదాలు, వాడెంత వీడెంత అని అట్లా తప్పిపోయి గర్విష్ఠులై సాతాను ఉచ్చులో పడిపోయి తప్పిపోయారు. విశ్వాసం నుంచి, క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి, క్రైస్తవ విశ్వాసం తొలగిపోయారని చెప్తున్నారు. ప్రవీణం అనుకొని కొందరు విశ్వాసము నుండి తప్పిపోయారు. కృప మీకు తోడైంది కాక. ఎఫెసు సంఘానికి పౌలు గారు ఎఫెసు సంఘంలో ఉన్న సహోదరులకి తిమోతికి ఏమని చెప్తారు? కృప మీకు తోడైంది కాక. దేవుని కృప, క్రీస్తు యొక్క కృప, దయా దాక్షిణ్యము, కనికరము నీకు తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా సహోదరులు కొంతమంది ప్రవీణులు అనుకొని అందుకని కొన్ని బిరుదులు, ఆత్మజ్ఞానని, దైవజ్ఞానని, ప్రపంచపు ప్రఖ్యాత ఛాలెంజింగ్ స్పీకర్ అని, లేకపోతే రెవరెండ్ అని, లేకపోతే మోస్ట్ హై రెవరెండ్ అని ఇట్లాంటి బిరుదులు పొందుతూ చూసారా, ఛాలెంజ్లు విసురుతూ సొంత పేర్లు పెట్టుకుని సొంత సంస్థలు స్థాపించుకొని క్రీస్తుని, ఆయన సంఘాన్ని, ఆయన సువార్తని వదిలేసి, ఆయన రాజ్యాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నా. అట్లా ఉండొద్దు. నీకు క్రీస్తు సువార్త నేను అప్పచెప్పా, ఆ సువార్త నువ్వేం చేయాలి? ఆ సువార్త నువ్వు సంఘాలు చదివి వినిపించాలి, ఒకటి. రెండవది అది వివరించాలి, అది జ్ఞాపకానికి తీసుకురావాలి, దాని ప్రకారం నువ్వు జీవించాలి. అది నిన్ను రక్షిస్తే, నీ బోధన వినేవారిని రక్షిస్తే. ఆ విధంగా మనం ఉండాలని పౌలు తిమోతికి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది విశ్వాసాన్ని కాపాడుకోమని పౌలు చెప్పాడు. విశ్వాసాన్ని కాపాడు, క్రీస్తు యొక్క విశ్వాసాన్ని కాపాడు, నమ్మకంగా బోధించు. విశ్వాసాన్ని నువ్వు చేపట్టు, దాన్ని నమ్మకంగా బోధించు. నమ్మకమైనటువంటి వారికి ఈ బోధన అప్పచెప్పు. ఆ పవిత్రమైనటువంటి వాక్యాన్ని, విశ్వాసాన్ని కాపాడు. కలిపి చెరపొద్దు, పాడు చేయొద్దు, అపవిత్రమైన మాటలు దానికి జోడించొద్దు, సువార్తనే ప్రకటించు అని ఇక్కడ పౌలు తెలియజేస్తూ తన యొక్క మాటలో ముగిస్తూ ఉన్నాడు. సహోదరులు దయచేసి 5 భాగాలు మనం చదివేశామండి. కంఠస్థ వచనం రాసుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కంఠస్థ వచనాలు. 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కంఠస్థ వచనాలు. తర్వాత 6వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా కంఠస్థ వచనాలే. 11, 12 కూడా కంఠస్థ వచనాలే. ఈ వచనాలు దయచేసి కంఠస్థం చేయండి, ఇవి సరిపోతాయండి. ఇంతవరకు మరి ఈ పుస్తకాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాతో పాటు మరి చదివినటువంటి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. 7 పాఠాల్లో మనం ఈ విషయాలు నేర్చుకుని ఉన్నాం. ఈ విషయాలు మన వ్యక్తిగత జీవితానికి, క్రైస్తవ జీవితానికి, సువార్త సేవకు, సంఘాలకు, సంఘ సభ్యులకు ఈ విషయాలు దీవెనకరంగా ఉంటాయని, మంచి విశ్వాస పరుగు పందాన్ని పరిగెత్తే విధంగా ఉంచుతాయని, నిత్య జీవాన్ని సంపాదించే విధంగా ఇవి మనకి సహకరించగలని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.